హాయ్! నమస్తే అందరికి. నా పేరు ఎంఎస్ ప్రసాద్. నేను ఒక వెల్‌నెస్ కోచ్‌ని. హెల్తీగా వెయిట్ తగ్గడానికి కావచ్చు, వెయిట్ పెరగడానికి కావచ్చు, లైఫ్ స్టైల్ చేంజెస్ కావచ్చు, హెల్తీ లైఫ్ స్టైల్ జీవించడానికి, మెడిసినల్ ఫ్రీ లైఫ్ గడపడానికి నేను హెల్ప్ చేస్తూ ఉంటాను. నా నంబర్ కిందకి స్క్రోల్ అవుతూ ఉంటుంది. మీరు ఫాలో కావచ్చు నన్ను. అయితే ఈరోజు బోన్స్ అండ్ జాయింట్స్ ఏజ్ పెరిగే కొద్దీ, వృద్ధాప్య ఛాయలు పెరిగిపోయే కొద్దీ బోన్స్, జాయింట్స్ అనేది అరిగిపోతూ ఉంటాయి. పుట్టే పీపుల్ తగ్గిపోతున్నారు. ఎందుకు అనంటే గనక కుటుంబానికి ఒక్కరు అనే దాంతో సరిపెట్టేసుకోవడం వలన పుట్టే పీపుల్ తగ్గిపోతూ ఉన్నారు. ఏజింగ్ పీపుల్ పెరిగిపోతూ ఉన్నారు. 60-80 దాటిన పీపుల్ ఇండియాలో ప్రస్తుత జనాభా లెక్కల ప్రకారం చాలా ఎక్కువగా ఉన్నారు. మనకి మెడికేషన్స్ ద్వారా కావచ్చు, డాక్టర్స్ పుణ్యమా అని చెప్పి పీపుల్ ఎక్కువగా బతకడానికి అవకాశం దొరుకుతుంది. అయితే ఈ ఎక్కువగా బ్రతకడానికి అవకాశం దొరికే దాంట్లో మనం హ్యాపీగా, హెల్తీగా జీవించగలుగుతున్నాం. ఏజ్ పెరిగే కొద్దీ కూడా ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. వృద్ధాప్య ఛాయలు పెరిగిపోతూ ఉంటాయి. ముఖంలో ముడతలు వచ్చేస్తూ ఉంటాయి. ఎక్సర్సైజ్ చేయడం, ఎక్కువగా బాడీని కష్టపెట్టి ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటే ఏంటి? మన బాడీ 65% పైన వాటర్‌తో నిండి ఉంటుంది కాబట్టి, ఈ వాటర్ అనేది మన బాడీలో ఉన్న ఆక్సిజన్‌తో కలిసి లోపల జరిగే కెమికల్ ప్రాసెస్ వలన మనకి ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. అంటే మన బాడీ మనం తీసుకునే ఆక్సిజనే మనకి నెగెటివ్‌గా పనిచేస్తూ ఉంటుంది. ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ వలన మనకి వృద్ధాప్య ఛాయలు అనేది పెరిగిపోతూ ఉంటాయి. ఇది మనం కొంతవరకు కూడా ఆల్కహాల్ వలన కావచ్చు, స్మోకింగ్ వలన కావచ్చు, మనం తీసుకునే బయట పీల్చే గాలి కూడా విషంగా తయారైపోయింది ప్రస్తుత రోజుల్లో. దీని వలన మనం అదే గాలిని మళ్ళీ తిరిగి తిరిగి పీల్చుకుంటూ ఉన్నాము. సో, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని ఎక్కువ స్ట్రెస్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ పెరగడం వలన ఆర్థరైటిస్ లాంటి ప్రాబ్లమ్స్ కూడా మనకి పెరుగుతా ఉన్నాయి. వీటిపైన పోషకాహారం అనేది కూడా మనం బాడీకి ఇవ్వలేకపోతున్నాము. పోషకాహార లోపం వలన కూడా మనకి బాడీలో తొందరగా అరుగుదల అనేది స్టార్ట్ అయిపోతూ ఉంది. పిల్లల నుంచి ఆర్టరీస్ ప్రాబ్లం అనేది స్టార్ట్ అయిపోతూ ఉంది. ఈ ఆర్టరీస్ అనేది చిన్నపిల్లల నుంచి 25 ఇయర్స్ నుంచి 50 ఇయర్స్ ఇలా ఏజ్ పెరిగే కొద్దీ కూడా ఆర్టరీస్‌లో కొలెస్ట్రాల్ అనేది పెరిగిపోవడం, ఆర్టరీస్ ఎలాస్టిసిటీ అనేది తగ్గిపోవడం, ఆర్టరీస్ తత్వాన్ని కోల్పోతున్నాయి. చేయడం అనేది ఆగిపోతుంది. సరిగ్గా కూర్చోలేము, సరిగ్గా నించోలేము. ఎక్కువ దూరం నడిచినా, చేసినా. ఇయన్నీ కూడా మనకి హార్ట్ స్ట్రోక్స్ కావచ్చు, డయాబెటిస్ కావచ్చు, ఇవన్నీ లీడ్ చేస్తూ ఉన్నాయి. ఈ హార్ట్ స్ట్రోక్, డయాబెటిస్, ఒబెసిటీ ఇలాంటి రీజన్స్ వలన ఆర్థరైటిస్ అనేది ఎక్కువగా పెరిగిపోతూ ఉంది. అయితే ఇవి ఏమేమి లోపించడం వలన ఎక్కువగా జరుగుతుంది అని అంటే గనక మెయిన్‌గా బ్లడ్‌లో ఐరన్ శాతం అనేది ఎనీమియా లోపం వస్తుంది. ఎనీమియాతో పాటు బ్లడ్ ఆక్సిజన్‌ని సప్లై చేస్తూ రెడ్ బ్లడ్ సెల్స్ చేస్తూ ఉంటాయి. ఎనీమియా ప్రాబ్లమ్ రావడం వలన బ్లడ్ అందాల్సిన జాయింట్స్‌కి ఆటిలకి సరిగ్గా అందలేకపోవడం వలన ఆర్థరైటిస్ ప్రాబ్లమ్ అనేది ఎక్కువవుతూ ఉంది. బిఎంఐ అనేది మాక్సిమం 18-25% వరకే ఉంచుకోవాలి. ఎప్పుడైతే 25% దాటుతుందో ఒబెసిటీ అనేది పెరిగిపోతూ ఉంది. జెంట్స్ ఎప్పుడు కూడా వెస్ట్ గాని, నడుము గాని మాక్సిమం 95 మించకుండా చూసుకుంటూ ఉండాలి. ఆ వెస్ట్ హిప్ రేషియో అనేది లేడీస్ కూడా 80 దాటకుండా చూసుకుంటూ ఉండాలి. ఎప్పుడైతే ఇది బ్యాలెన్స్డ్‌గా మెయింటైన్ చేయలేకపోతా ఉన్నామో, ఈ ఒబెసిటీ పెరగడం వలన ఇది డయాబెటిస్‌కి దారితీస్తూ ఉంటుంది. ఇది సన్నగా ఉన్న వాళ్ళు కావచ్చు, లావుగా ఉన్న వాళ్ళు కావచ్చు. ఆర్థరైటిస్ అనేది అరుగుదల అనే ప్రాబ్లం అనేది ఎక్కువైపోతూ ఉంది. మెగ్నీషియం, కాల్షియం, పొటాషియం, కొలాజిన్ మన బాడీలో వైటమిన్ డి లోపం వచ్చినా కూడా అది బోన్ డెన్సిటీని దెబ్బతీస్తూ ఉంటుంది. ఏజ్ పెరిగే కొద్దీ కూడా ఆర్థరైటిస్ ప్రాబ్లం వస్తూ ఉంటుంది. రొమటైడ్ ఆర్థరైటిస్ కావచ్చు, ఆస్టియోపోరోసిస్ కావచ్చు. ఇవన్నీ కూడా ఎముకలు హోల్స్ రావడం, గుల్లబారిపోవడం, డిసీజ్‌కి లోనవ్వడం. ఈ డిసీజ్‌కి లోనైనప్పుడు తొందరగా విరిగిపోవడం, అరుగుదల ఎక్కువగా సంక్రమించడం, బోన్స్ మధ్యలో ఉండే మృదులాస్థి అరిగిపోవడం, బోన్స్ టచ్ అవ్వడం వలన పెయిన్స్ రావడం, రొమటైడ్ ఆర్థరైటిస్ అంటే పెయిన్ రావడం, వేళ్ళు దగ్గరగా మడవలేకపోవడం, గ్రౌట్ ప్రాబ్లం రావడం, బాడీలో యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎప్పుడైతే పెరిగిపోయినాయో కాల్షియం డిపాజిట్స్ అనేది బోన్స్ మధ్యలో చేరిపోవడం వలన
ఎక్కువ ప్రోటీన్ అనేది బాడీకి సరైన మోతాదులో ఇవ్వలేకపోతూ ఉన్నాము. మనం ప్రోటీన్ అనేది జంతువుల నుంచి కావచ్చు, వెజిటబుల్ ద్వారా కానీ, ఈ గ్రీన్ గ్రామ్ జొన్నలు ఇలా రకరకాల ప్రోటీన్ సోర్సెస్ ఏదైనా కానీ మనం ఎంత మోతాదులో తీసుకుంటున్నాం, దాని నుంచి ఎంతవరకు క్యాలరీస్ వస్తున్నాయి, ప్రోటీన్ అనేది ఎంతవరకు మన బాడీకి అందుతుంది, బాడీ ఆ రేషియో ప్రకారం మన బాడీ దానిని యూటిలైజ్ చేసుకోగలుగుతుందా అనేది చాలా పెద్ద క్వశ్చన్ మార్క్. ప్రోటీన్ అనేది బాడీకి హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఇది రకరకాల సోర్సెస్ ద్వారా మనం సేకరించి తీసుకోగలుగుతున్నాం. కానీ ప్రోటీన్ అనేది మన బాడీకి ఎంతవరకు మనం యూటిలైజ్ చేయగలుగుతున్నాం, మన వెయిట్కి తగ్గ ఈక్వల్ రేషియో రేంజ్లో మనం ఇంతకుముందు చాలాసార్లు ప్రోటీన్ గురించి మాట్లాడుకున్నాం. ప్రోటీన్ అనేది ఈక్వల్ రేంజ్లో మనం సపోజ్ 90 కిలోస్ ఉంటే 90 గ్రామ్స్ వరకు ఒక నార్మల్ పర్సన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. దీన్ని ఏ రకంగా ఇవ్వగలుగుతున్నాం అనేది చూసుకోవాలి. పొటాషియం అనేది కూడా మనకి బనానాస్ ద్వారా కావచ్చు, ఇలా రకరకాల రూపాల్లో దొరుకుతూ ఉంటుంది. ఈ పొటాషియాన్ని బాడీకి ఇవ్వడం, సమతుల ఆహారం తీసుకోవడం, ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గించుకోవడం. మెగ్నీషియం ఒక్క లోపం ఆర్థరైటిస్ వరకే ఉంటుందా అంటే కాదు. ఇది మైగ్రేన్ హెడేక్ కావచ్చు, ఇలా రకరకాల రూపాల్లో బాడీని కుంగదీస్తూ ఉంటుంది ఇది. అయితే ఈ లోపాలన్నీ కూడా తిరిగి బోన్స్ అరిగిపోవడం వరకు వచ్చి ఆగుతుంది. ఈ బోన్స్ని ఎప్పుడైతే కనుక మనం హెల్తీగా మెయింటైన్ చేసుకుంటూ బాడీ మాస్ ఇండెక్స్ పెంచుకోవాలి. మజిల్ అనేది ఎప్పుడైతే కనుక మనం పెంచుకోగలుగుతున్నామో దాంతోపాటు బోన్స్ అనేది పటుత్వంగా ఉంటాయి. మజిల్ మాస్ అనేది ఎక్కువగా పెంచుకోవాలి. మజిల్ మాస్ పెంచుకోవాలి అని అంటే కనుక ఖచ్చితంగా మనం ప్రోటీన్ అనేది బాడీకి అందజేయాలి. జాయింట్స్ కావచ్చు, జాయింట్స్ అనేది 300 పైనే ఉంటాయి. వీటిని అన్నింటినీ కూడా ఎక్కువగా వాడేస్తూ ఉన్నాము. అది ఎక్సర్సైజ్ రూపంలో కావచ్చు, నడక రూపంలో కావచ్చు, రన్నింగ్ రూపంలో కావచ్చు. మనం చేసే ప్రతి పని కూడా ప్రతిరోజు మన బోన్స్ అండ్ జాయింట్స్ మీద ఆధారపడి ఉంటాం. వీటిని హెల్తీగా ఉంచుకోవడానికి మనం వాటికి కావాల్సిన మెగ్నీషియం కావచ్చు, కాల్షియం కావచ్చు, జాయింట్ సపోర్ట్స్ కావాల్సిన గ్లూటామైన్ కావచ్చు, కొలాజిన్ ప్రోటీన్ రూపంలో కావచ్చు, ఏ రూపంలో అయినా సరే మనం హెల్తీగా ఇస్తూ వాటిని బాడీ ఎంతవరకు మెటీరియలైజ్ చేసుకోగలుగుతుంది అనే దాన్ని మనం మెయింటైన్ చేసుకోగలిగితే కనుక మన బోన్స్ అండ్ జాయింట్స్ని పెరుగుతూ ఉండడంతో పాటు బోన్స్ అండ్ జాయింట్స్ అరిగిపోతూ ఉన్నాయి. బోన్స్ అండ్ జాయింట్స్ అరిగిపోతూ ఉన్నా కూడా మన ఏజ్ అనేది లాంగ్ రేంజ్లో బ్రతకగలిగినా కూడా హెల్తీగా హ్యాపీగా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నం చేయలేనప్పుడు మనం ఎంతగా ఎక్కువ కాలం జీవించి ఉన్నాము అనేది పెద్ద ముఖ్యం కాదు. ఎంత హెల్తీగా ఎక్కువ కాలం జీవించామనేది చాలా వరకు ఇంపార్టెంట్. ఇక్కడ ఈ హెల్తీగా జీవించడానికి న్యూట్రియంట్ లోపం అనేది ఎక్కువగా జరుగుతూ ఉంది, పోషకాహార లోపం ఎక్కువగా జరుగుతూ ఉంది. అయితే బాడీని హెల్తీ ఏజింగ్తో పాటు జాయింట్స్ అండ్ బోన్స్ని బెటర్గా ఉంచుకోవడానికి, డిసీజెస్ నుంచి దూరంగా ఉండడానికి, ఒబిసిటీ నుంచి మెయిన్గా దూరంగా జరగగలిగినప్పుడు ఈ బోన్స్ అండ్ జాయింట్స్ అనేదాన్ని కానీ బెటర్గా మెయింటైన్ చేసుకోవచ్చు. ఈ హార్ట్ స్ట్రోక్స్ కావచ్చు, డయాబెటీస్ కావచ్చు, ఈ బ్లడ్ ప్రెషర్ కావచ్చు, ఇలా మనకు వచ్చే ప్రతి ప్రాబ్లం, ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్, గౌట్ ప్రాబ్లమ్స్, ఎవ్రీథింగ్ మనం బెటర్గా బయటకు రావడానికి మనం ఇచ్చే పోషకాహారం చాలా వరకు హెల్ప్ అవుతుంది. ఎప్పుడు కూడా బాడీకి మనం మాట్లాడుకున్నట్టు ఖచ్చితంగా ప్రోటీన్ అనేది ఖచ్చితంగా ఇవ్వగలుగుతూ ఉండాలి, వాటర్ అనేది ఇస్తూ ఉండాలి, ఆక్సిడేటివ్ స్ట్రెస్ని తగ్గించుకోగలగాలి, బాడీలో యాంగ్జైటీ స్టేజెస్ని చాలా వరకు కంట్రోల్లో ఉంచుకోవాలి, స్లీప్ అనేది బెటర్గా ఉండాలి, బ్యాలెన్స్డ్ ఎక్సర్సైజెస్ అనేది బ్యాలెన్స్గా మెయింటైన్ చేసుకుంటూ సరైన పోషకాహారం తీసుకుంటూ బాడీని బ్యాలెన్స్గా చేయగలుగుతాము. జీవించినంతకాలం కూడా ఈ వ్యాధులకు దూరంగా బోన్స్ అండ్ జాయింట్స్ని హెల్తీగా ఉంచుకుంటూ లైఫ్ని గడపడానికి అవకాశం ఉంది. మీకు వీటికి సంబంధించిన ఏ ఒక్క విషయం మీద అయినా సరే సహాయం కావాల్సి ఉంటే ఖచ్చితంగా నా నంబర్కి కాల్ చేయొచ్చు, మీకు నేను హెల్ప్ చేయగలుగుతాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాంటి మంచి మంచి వీడియోలు నా నుంచి మీరు ఆశిస్తున్నట్టయితే కనుక నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.